ఫస్ట్ ఇక్కడ ఈస్ట్ గోదావరి జిల్లాలోకి వచ్చిన కాపు పెద్దలు అనుకునే కాపు పాలేళ్లు అంటే వైసీపీ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి కూలి పనిచేసే కూలిగాళ్లు. ఈ కూలిగాళ్ళకి ఏ రకంగా సమాధానం చెప్తే అర్థమవుతుందో కాపు ఆడబిడ్డగా నాకు అర్థం అవట్లా. మీరు కాపు పుట్టాను అని చెప్పుకుంటున్నారు. మీ కాపు జాతి కోసం మీరే తక్కువ చేసి మాట్లాడుకుంటున్నారు. ఆ రోజు రంగా గారిని చంపేస్తే ఏం చేశారో అని అడుగుతున్నారు. మరి ఆ రోజు మీరు ఉండుంటారు కదా, మీ తాతలో మీ నాన్నలో ఉండుంటారు కదా, వేరే పార్టీ. మరి ఆ రోజు రంగా గారిని ఎందుకు కాపాడుకోలేకపోయారు మీరు? ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని మీరు అడుగుతున్నారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా రంగా గారి టైంలో? ఆయన చిన్న బిడ్డగా ఉండుంటాడు. ఇకపోతే చిరంజీవి గారు కాపు కమ్యూనిటీ తరపున ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నప్పుడు ఆయన్ని వేరే పార్టీలో కలిపే వరకు ఈ కాపు పాలుగాళ్ళందరూ ఆ రోజు మీరు ఏం చేస్తున్నారు? ఎక్కడ నిద్రపోతున్నారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కాపు కులం వ్యక్తి కాబట్టి కాపు కులస్తులందరూ వచ్చి ఏదో ఒకటి పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి, తిడితే కాపులందరూ పవన్ కళ్యాణ్ దూరం అవుతారు. 2019లో కొంత అటు ఇటుగా ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు నీతిగా నిజాయితీగా నిలబడ్డ పవన్ కళ్యాణ్ కి ఈ జాతే కదా అన్ని జాతులు ఎక్కడ దగ్గర అవుతారో అని చెప్పి కాపు ముత్తైదులు అందరూ వచ్చి ఈరోజు మంజిరలో మీటింగ్ పెట్టుకున్నారు. మీరు మీటింగ్ పెట్టుకుంది పవన్ కళ్యాణ్ గారిని ఇదేం పేకడానికి కాదు, గుర్తుపెట్టుకోండి. మీరు ఓన్లీ వచ్చి మీరు అక్కడ ఎంజాయ్ చేసి మీడియా ముందుకు వచ్చి 2 అవాకులు చవాకులు పేలాలి కాబట్టి పేలిపోతున్నారు. పోయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు మా అభ్యర్థి అని మాకు ఒక నమ్మకం ఉంది. మాకు అందులో డౌట్ ఏమీ లేదు. మీరు పవన్ కళ్యాణ్ గారు సీఎం అభ్యర్థి అయితే మేము స్వాగతిస్తాము అంటున్నారు. సరే, పవన్ కళ్యాణ్ గారు సీఎం అభ్యర్థి అంటే మీరు వైసీపీలో ఉన్న పాలిగాళ్ళందరూ రాజీనామా చేసి మేము పాలిగాళ్ళం కాదు నిఖార్సైన కాపు మగోళ్ళం అని జనసేన పార్టీలో జాయిన్ అయ్యి మరి పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే వరకు కృషి చేస్తారా అని ముక్కుసూటిగా అడుగుతున్నాం. ఒకటి, జగన్ ప్రభుత్వంలో మన జగన్ రెడ్డి ఒకటి ప్రవేశపెట్టాడు. పప్ప, ఎర్రపప్ప, కొండరపప్ప అనే అవార్డ్స్ 3 పెట్టాడు. ఆ 3 అవార్డ్స్ లో ఏంటంటే మీరు బాగా ఎవరు మాట్లాడితే వాడికి పవన్ కళ్యాణ్ గారిని కాపు కులస్తులు మీరు బాగా తిడితే ఆ 3 అవార్డులో పెద్ద అవార్డు ఒకరికి ఇస్తాను అంటారు. పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ అవగానే నేను ఉన్నాను అబ్బే ఆ అవార్డు ఎవరికి ఇవ్వకండి, పేరు నాని నా పెద్ద మొత్తం నేను ఉన్నానని చెప్పి ఆ పప్పల అవార్డు తీసుకుంటా వచ్చేస్తాడు మా పేరు నాని అన్నయ్య. ఓరు అన్నయ్య, నువ్వు కాపాడు అని చెప్పుకుంటున్నావు కదరా, మరి నీకు ఆ అవార్డు అవసరం అంటావా? మన జాతిని కీర్తింపు చెయ్యి. దిగజాడి మాటలతో నీ ఉన్నటువంటి నువ్వు ఎందుకు దిగజారిపోతున్నావు? పవన్ కళ్యాణ్ గారు సీఎం చేయి, నీ జాతిని అభివృద్ధి చేయి. ఒకటి ఆయన అయిపోగానే ఆంబోతు గారు అనే మన అంబాటి గారు అరగంట పావుగంట అంటాడు. ఓరు బాబు, నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గారిని గెలిచి మన కాపు కమ్యూనిటీ కోసం మనకిస్తానన్న రిజర్వేషన్ 10% ఇస్తాను రిజర్వేషన్ ఇవ్వలేదు ఎందుకని? మన విదేశీ విద్యకి ఇస్తానన్న డబ్బులు ఎందుకు ఇవ్వలేదని? మనకిస్తాన్న పథకాలు ఎందుకు అన్ని కలిపి ఒకటే పథకం కింద ఎందుకు చెప్తున్నావు జగన్ అన్న అని అడిగే దమ్ముందా ఆంబోతు అని అడుగుతున్నాను నిన్ను. పెద్దవారు క్షమించాలి ఈ మాట అన్నందుకు. మీ నోరు సరిగా ఉంటే మా మాట అదుపులో ఉంటుంది. ఇకపోతే ఇంకొక ఆయన ఉన్నారు, బొత్స సత్యనారాయణ గారు. ఆయన విద్యాశాఖ మంత్రి. ఆయన విద్యను చూసి ఇచ్చినట్టున్నారు ఆ శాఖ. ముందు ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయనకు అర్థమవుతే కాపు ముత్తైదుగా కాపులకు ఉద్ధరిస్తారు తర్వాత. అలాగే కన్నా గారు, మీరంటే చాలా గౌరవం ఉంది. మీ గౌరవాన్ని మీ దిగజాడు మాటల కోసం మీ పదవిని కాపాడుకోవడం కోసం జనసేన విమర్శించి మీ స్థాయిని తగ్గించుకుంటే మాకు సిగ్గుచేటుగా ఉంది ఈ చుట్టుపక్కల మీరున్నందుకు. అలాగే దాడిశెట్టి రాజా గారు, మీకు జనాల్లో ఉండే టైం కన్నా మీరు ఉండే టైం ఎక్కడైనా ప్రత్యేకంగా చెప్పగల ఒకసారి చెప్పాను. కాపు కమ్యూనిటీ కోసం మీరు పీకిదేమని ఉంటే చెప్పి చేయండి. అస్తమాను పవన్ కళ్యాణ్ గారు అంటారు. దమ్మున్న నాయకుడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు రేపు పొద్దున్న ఎలక్షన్స్ లోకి వస్తే ఆయన గెలుస్తాడనే భయం మీ వెన్నులో నెప్పి మీ పాలేరుతన ఉద్యోగం ఊడిపోదనే భయంతో వెంపర్లాడి పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రతిసారి మీటింగ్లు పెట్టుకుంటున్నారు. కాపు జాతి కోసం మీటింగ్ పెట్టారు. మీలాంటి కాపోళ్ళు అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. ఇలాంటి కాపు జాతి ఉన్న చోట నేనున్నందుకు బాధపడుతున్నాను.
కానీ నిజాయితీ పడిన పవన్ కళ్యాణ్ కాపు జాతుల వ్యక్తితో పనిచేస్తున్న సంతోషిస్తున్నాను. జై జనసేన, జై హింద్.